వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ హిమి 1 to 7 లేట్గా వచ్చిన లేటెస్ట్ రెసిపీతో వచ్చాను. అది వెజ్ శాండ్విచ్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికైతే ఫస్ట్ మనకు కావాల్సింది లెమన్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ బాయిల్ చేసిన పొటాటోస్ ని పీల్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. క్యారెట్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. అంటే మేము ఎలాగో క్యారెట్ విడిగా తినమని చెప్పేసి మేము అలా యాడ్ చేసుకున్నాం అనమాట, శాండ్విచ్ లో అయినా తిందామని. దాంతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేసి లెమన్ ని స్క్వీజ్ చేసేసి కారం, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే ఏమవుదు, టేస్ట్ అయితే బాగానే ఉంటది. అండ్ గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. పొటాటో కర్రీ ఉన్న పొటాటో కర్రీలో కూడా కొంచెం లైట్ గా గరం మసాలా అనేది యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. పొటాటో మొత్తం స్మాష్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని దానిపైన ఒక బ్రెడ్ కేమో కచప్ వేయండి, ఇంకో బ్రెడ్ కేమో మయోనీస్ వేయండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి రెండింటికి కచప్ వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసి బ్రెడ్ కి స్ప్రెడ్ చేశాక మనం మిక్స్ చేసుకున్న పొటాటో ఉంది కదా, దాని మీద పెట్టేసి ఒక దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేసేయాలి అనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వెయ్యండి. మేము ఆవునే వేస్తున్నాం. ఆ రెండు లేవు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, బాగానే ఉంటది. సో ఇలా బ్రెడ్ స్లైసెస్ అనేది దాని మీద పెట్టేసి దానిపైన లైట్ గా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మీరు దాని 2 sides కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఉంచండి. రోస్ట్ చేశాక తీసేసుకొని తినేస్తే అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. చెప్పడం మర్చిపోయా, ఈ పొటాటో మిక్స్ చేసింది ఉంది కదా, పానీపూరిలో కూడా యూజ్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్.